తెనాలిలో మరొకసారి చోరీ జరగడం కలకలం రేపింది. ఈసారి ఇళ్లలో కాకుండా జెనరిక్ మందుల దుకాణంలో దొంగలు చేతివాట చూపారు. పట్టణ ప్రకాశం రోడ్డులోని లక్ష్మీ డెల్లక్స్ ఎదురుగా గల ఎడ్ల లింగయ్య మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని జెనరిక్ మందుల దుకాణంలో అర్ధరాత్రి తర్వాత దొంగలు పడ్డారు. ఉదయాన్నే స్వీపర్లు ఈ విషయాన్ని గమనించి దుకాణం సిబ్బందికి చెప్పడంతో వారు యజమాని దివ్యల ఏడుకొండలకు తెలియజేశారు. షాపుకు వచ్చిన ఏడుకొండలు 30,000 రూపాయల సొత్తు పోయిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలను సేకరించారు. 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ షాపులో గతంలో 2 సార్లు దొంగతనం జరిగిందని, ఇది 3వ పర్యాయమని ఏడుకొండలు తెలిపారు. అర్ధరాత్రి తర్వాత కాంప్లెక్స్ ప్రదేశంలో గంజాయి బ్యాచ్ మధ్య సేవించే వారు చేరుతున్నారని అందరూ చెబుతున్నారని వివరించారు. నమస్తే అండి, నా పేరు దివ్యల ఏడుకొండలు. నేను ప్రధానమంత్రి భారతీయ జనౌషధి జనరిక్ షాపులు తెనాలి, మంగళగిరి షాపులు రన్ చేస్తూ ఉంటాను 2015 నుంచి. ఈ తెనాలి షాపును ఇప్పటికి 2 సార్లు నా షాపు దొంగతనం జరిగింది. షాపులో రాత్రి 4-5 నిమిషాలకి నా షాపులో దొంగలు పడ్డట్టుగా ఎవరైతే స్వీపర్స్ వస్తారో వాళ్ళు మా ఫార్మేషన్ తెలియపరిస్తే నాకు ఫోన్ చేశారు. వచ్చి చూస్తే లోపలికి ఇల్లున్నారు. పోలీసు వారికి కంప్లైంట్ చేస్తున్నారు మా స్టాఫ్ వారు. చేస్తే వాళ్ళు క్లూస్ టీం వాళ్ళందరూ వచ్చినారు. దాదాపుగా 30,000 రూపాయల దాకా జరిగింది. షాపు రాత్రి 9:10 క్లోజ్ చేసాం. ఉదయాన్నే మామూలుగా 8:30 ఓపెన్ చేస్తున్నాం డైలీ. ఈ భాగంగా జరుగుతూ ఉంది. ఈ కాంప్లెక్స్ కూడా కాస్త దారిలో నైట్ పూట 1 నుంచి 3-4 వరకు గంజాయి బ్యాచ్ కాస్త తాగడం తిరుగుతుందని చెప్పండి మాకు ఇన్ఫర్మేషన్. అంతకుముందు కూడా గతంలో కూడా చెప్పుకున్నాను డిపార్ట్మెంట్ వారికి కూడా. చర్యలు తీసుకొని ఈ కాంప్లెక్స్ కూడా రక్షణ కల్పించాల్సినప్పుడే మాకు ఈ మెడికల్ షాపుల మీద ఇలా చేస్తున్న 3సారి చేయడం కూడా మరి ఇదిగా ఉంది. కాబట్టి దీని మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పండి నేను కోరుకుంటా ఉన్నాను. ఈ కాంప్లెక్స్ ఎడ్ల గంగాధర మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ లక్ష్మీ డీలక్స్ ఆపోజిట్ లో ఉందండి. అని ఇక్కడ ఉన్న మన పక్కన తోటి మిత్రులందరూ కూడా ఏం చెబుతున్నారంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 1 గంట తర్వాత కాడ నుంచి 3 దాకా తాగటం, ఈ సందులో తాగటం తిరగటం అని అంటున్నారు. గంజాయి కూడా అని చెబుతున్నారు. దానికి మీ దృష్టి తీసుకొస్తానని మీడియా ద్వారా మీ దృష్టి తెలియపరుస్తున్నాను. పోలీసు గారు కూడా ఏమైనా స్పందించినందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. గతంలో కరోనా టైంలో దాదాపుగా అప్పుడు 20,000 పోయినాయండి. ఆ రోజు దొంగను తీసుకొచ్చారు. మరి ఆ రోజు విషయం ద్వారా జరిగింది. మళ్ళీ ఆ తర్వాత 2 సంవత్సరాల క్రితం ట్రై చేశారు కానీ రాలేదు, షట్టర్ రాలేదు అప్పుడు గతంలో.